తెలంగాణలో మరోసారి పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపింది రేవంత్ సర్కార్. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని పేదల ఇళ్లను రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. 376, 377, 293, 202 సర్వే నెంబర్లలోని ఇళ్లన్నీ జేసీబీల దాడితో నేలమట్టమయ్యాయి. ఈ కూల్చివేతల కారణంగా అక్కడున్న నివాసితులంతా కన్నీటి పర్యంతమయ్యారు. రూపాయి పోగేసుకొని ఎంతో ముచ్చటతో కట్టుకున్న ఇళ్లను అధికారులు కూల్చేస్తుంటే చూస్తూ రోధించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయారు. బాధితుల ఏడుపులు కూడా విసుగ్గా భావించిన భద్రతా దళాలు వారిని అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీలో కూడా హైడ్రా సిబ్బంది కూల్చివేతలు జరిపారు. పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపారు. దీంతో తమ ఇళ్లను కూల్చొద్దని స్థానికులు, కాలనీ వాసులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కూల్చివేతలపై హైడ్రా తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం కల్పించకుండా కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ హైడ్రా పోలీసుల బందోబస్తుతో కూల్చివేతలను కొనసాగించింది. మరోవైపు హైడ్రా చీఫ్ ఏవి రంగనాథన్ను తెలంగాణ హైకోర్టు హెచ్చరించింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. బతుకమ్మకుంట వివాదంలో డిసెంబర్ 5వ తేదీలోపు ప్రత్యక్షంగా వచ్చి కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. బతుకమ్మకుంట పరిధిలోని కోర్టు వివాదంలో ఉన్న ప్రైవేట్ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందున కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ రంగనాథన్కు నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలంపై యథాతథ స్థితిని కొనసాగించాలని, స్థలాన్ని ఏ విధంగానూ మార్పులు చేయరాదంటూ జూన్ 12న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్ రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాళ్ళు మరోసారి విచారించిన కోర్టు రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.